విశాఖ తీరంలో రక్షణ, ఆకాశంలో గర్జనతో విశాఖ సాగర్ తీరం దద్దరిల్లిపోతోంది. ఫ్లీట్ రివ్యూ కోసం యుద్ధ నౌకలు సముద్ర గర్భంపై ల్యాండ్ అయ్యాయి. యుద్ధ విమానాలు విన్యాసాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి సాహస విన్యాసాలన్నీ కూడా సాగర తీరంలో స్టార్ట్ అయ్యాయి. మరి గగన తలంలో మన నావికులు ఎలాంటి రక్షణ కవచాన్ని మనకి ఏర్పాటు చేస్తున్నారు, అలాగే సముద్ర గర్జన విషయంలో మరి యుద్ధ నౌకలు మనకి ఎలాంటి సెక్యూరిటీని ఇస్తున్నాయి అన్నది మన భారత నావికాదళ రక్షణ యొక్క వ్యవస్థని పూర్తి స్థాయిలో మరి ప్రజలందరికీ కూడా తెలియజెప్పేలాగా ఇక్కడ విన్యాసాలు అయితే మాత్రం స్టార్ట్ అయ్యాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటిదాకా కూడా ఆకాశంలో సముద్ర విన్యాసాలతో పాటు ఆకాశంలో గగన తలంలో హెలికాప్టర్ చేసిన విన్యాసాలు కూడా మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాము. ఫైటర్ జెట్స్, అలాగే MiG-29 హెలికాప్టర్స్, మరి చూసుకుంటే కనుక MH-60 హెలికాప్టర్స్, సీకింగ్ హెలికాప్టర్స్, ధ్రువ్ హెలికాప్టర్స్, ఇలాంటివన్నీ కూడా అద్భుత విన్యాసాలు చేశాయి. మరోవైపు యుద్ధ ట్యాంకర్స్తో మరి నావికులు చేస్తున్న సాహస విన్యాసాలు కూడా ఇక్కడ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే యుద్ధ నౌకల నుంచి ముఖ్యంగా ఈసారి విక్రమాదిత్య లాంటి యుద్ధ నౌకల నుంచి చేసే సాహస విన్యాసాలు, అలాగే ఫైటర్ జెట్స్ చేసే అద్భుతమైన ప్రదర్శనలు ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యానికి అయితే గురి చేస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో. ఆల్రెడీ ఇక్కడ ఏవైతే ఫైటర్ జెట్స్ అన్నీ కూడా ఎలా వాళ్ళు యుద్ధ సమయాల్లో ప్లే చేస్తారు, ఎలాంటి రోల్స్ వాళ్ళు ప్లే చేస్తారు అన్నది మనకు స్పష్టంగా చూపించే ప్రయత్నం మాత్రం నావికులు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా యుద్ధ ట్యాంకర్స్ నుంచి వాళ్ళు ఎలాంటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు అన్నది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా హెలికాప్టర్స్ విన్యాసాలు అనేవి కూడా చూసాము. ధ్రువ్ హెలికాప్టర్స్తో పాటు మరి మనం చూస్తే సీకింగ్ హెలికాప్టర్స్, ఇలా సముద్ర తీరంలో ఈరోజు జరుగుతున్న ఈ విన్యాసాలన్నీ కూడా మరి ఒక పక్క గగనతలంలో అద్భుత విన్యాసాలు చేస్తుంటే మరోవైపు సముద్ర గర్జన అన్నది ఎలా ఉంటుంది అన్నది మనకు చూపించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. మరి విశాఖపట్నంలో జరుగుతున్న ఐఎఫ్ఆర్ మిలాన్కి సంబంధించి అన్ని సాహస విన్యాసాలని కూడా ఇటు సముద్ర గర్భం నుంచి అటు గగనతలం నుంచి కూడా నావికులు అలాగే వైమానిక దళం చేస్తున్న త్రివిధ దళాల విన్యాసాలని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మనం చూస్తే కనుక అత్యంత సెక్యూరిటీ మెజర్స్లో ఈ విన్యాస కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా అద్భుత విన్యాసాన్ని అయితే మాత్రం తెలుస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇది జరుగుతుంది. ఐఎఫ్ఆర్ గత దశాబ్ద కాలం క్రితం విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో ఐఎఫ్ఆర్, మిలాన్, అలాగే IONS ఇలాంటి 3 ఈవెంట్స్ని విశాఖలో నిర్వహిస్తుంది ఇండియన్ నేవీ. దీనికి సంబంధించి ఇప్పటిదాకా చూస్తే కనుక అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి రేపు ఎల్లుండి కూడా ప్రధాన ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఇటు ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూ కానీ, మిలాన్ కానీ, వీటిలన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే నావికులు చేసే సాహస విన్యాసాలు, అలాగే మన ఇండియన్ నేవీ యొక్క పటిష్టతని తెలియజేపేలాగా అన్ని ప్రదర్శనలు కూడా ఈ సన్నాహక చర్యల్లో ఉండబోతున్నాయి. వీటిలన్నింటినీ కూడా విశాఖ ప్రజలు ఆద్యాంతం చాలా ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్ ఇది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.